సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం వేచూరని గ్రామంలో దళిత యువకుడిపై నడి రోడ్డు మీద బట్టలు విప్పి విచక్షణ రహితంగా దాడి చేయడానికి ఖండిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ మాదిక హక్కుల దండోరా మరియు వివిధ కులాల సంఘ నాయకులు. ఈ సందర్భంగా తెలంగాణ మాది హక్కుల ద్వారా రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ సంస్కృతి వీర వనితల కన్నా గడ్డ తెలంగాణ గడ్డ, అలాంటి గడ్డ మీదకి మత టెర్రరిస్టులు రావడం జరిగిందని, మతం పేరిట దేవుళ్ల పేరిట హింస అనేది జరగొద్దు. యువకుడు దళిత సామాజిక వర్గానికి చెందిన బూడిగ జంగల వ్యక్తి జై శ్రీరామ్ అనే నినాదం అనమని తీవ్రంగా చిత్రహింసలు పెడుతున్నారు. మతం ముసుగులో మన దళిత యువకుడిపై మనువాద హిందూ మతోన్మాద శక్తులు విచక్షణ రహితంగా గ్రామంలో తిప్పుకుంటూ బట్టలు ఊడదీసి కొట్టిన వారిపై తెలంగాణ డీసీపీకి విన్నపం. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. గట్టిగా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం చేరియాల మండలం వేచరేని గ్రామంలో ఒక దళిత యువకుడిపై ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళినందుకు గాను, పూజ చేసుకుని వస్తున్నందుకు గాను మతోన్మాద ముసుగులో జై శ్రీరామ్ అని చెప్పి అనమని చెప్పి, జై భారత్ అనమని చెప్పి ఒక దళిత యువకుడిని చిత్రహింసలు చేసి కొట్టిన దృశ్యాన్ని యావత్తు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం మొత్తం కూడా ఖండించాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలందరం కూడా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నల్ల బ్యాడ్జీలతో పాలకులారా ఖబర్దార్, ఇప్పుడే కూడా ఎక్కడో జరుగుతున్న దాడుల్ని మనం చూసాం, కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి వ్యాప్తి చెందింది. వాస్తవంగా మొన్న జరిగిన దాడుల్లో మనం అందరం కూడా ఖండించాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి మతోన్మాద ముసుగులో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన యువకులు ఒక గ్రామంలో మరి బూడిగ జంగల యువకుడిని ఊళ్ళో తిప్పుకుంటూ ప్రదర్శన చేసుకుంటూ బట్టలిప్పి విచిత్ర రహితంగా కొట్టినందుకు గాను తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి అదేవిధంగా డీసీపీ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే ఆ ఊర్లో దాడి చేశారో అలాంటి వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మరి ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున, మేము కుల సంఘాల తరఫున ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాతో పాటు ఇచ్చేసిన డక్కల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ పెద్దలు డేవిడ్ రాజు గారు, అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ టిఎస్ జాతీయ అధికార ప్రతినిధి అన్న ఓకేనా.